సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. ఇంత ముందు వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు యుద్ధకాండ ఇవన్నీ కూడా పూర్తి చేసాం. ఉత్తరకాండలో 99వ సర్గ వరకు చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ రోజున 100వ సర్గ చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కస్యచిత్వధకాలస్య యుధాజిత్ కేకయో నృపః స్వగురుం ప్రేషయామాస రాఘవాయ మహాత్మనే గార్గ్యమంగిరసః పుత్రం బ్రహ్మర్షిమమిత ప్రభం. తర్వాత కొంతకాలానికి కేకే దేశరాజైన యుధాజిత్తు రాముడి వద్దకు తన గురువు అంగిరసుని పుత్రుడు గొప్ప తేజస్శాలి బ్రహ్మర్షి అయిన గార్గ్యుణ్ణి పంపాడు. దశ చ అశ్వ సహస్రాణి ప్రీతిదానమనుత్తమం కంబలాని చ రత్నాని చిత్రవస్త్రమధోత్తమం రామాయ ప్రదదౌ రాజో శుభాన్యాభరణాని చ. ఆ కైకేయి దేశపురాజు రాముడికి 10,000 గుర్రాల్ని, కంబళాల్ని, రత్నాల్ని, ఉత్తమమైన రంగురంగుల వస్త్రాల్ని, అందమైన ఆభరణాల్ని కానుకగా పంపాడు. శ్రుత్వాతు రాఘవో ధీమాన్ మహర్షిం గార్గ్యమాగతం మాతుల శాశ్వపతిర ప్రహితం తన్మహాధనం ప్రత్యుద్గమ్య చ కాకుత్స క్రోశమాత్రం సహానుజ గార్గ్యం సంపూజయామాస యథా శుక్రో బృహస్పతిం. బుద్ధిమంతుడైన రాముడు మహర్షి అయిన గార్గ్యుడు వచ్చినట్లు విని మేనమామ అయిన అశ్వపతి పంపిన మహాధరాన్ని, ఆ కేకేయ రాజు పంపిన మహాధరాన్ని గురించి విని తమ్ముడితో కలిసి క్రోశు దూరం ఎదురెళ్ళి ఇంద్రుడు బృహస్పతిని పూజించినట్లుగా ఆ మహానుభావుడిని, ఆ గార్గ్యమునిని పూజించాడు. తథా సంపూజ్య తం ఋషిం తద్ధనం ప్రతిగృహ్య చ పృష్ట్వా ప్రతిపదం సర్వం కుశలం మాతులస్య చ ఉపనిష్టం మహాభాగం రామ ప్రష్టుం ప్రచక్రమే. రాముడు ఆ ఋషిని ఆ విధంగా పూజించి ఆ ధనాన్ని తీసుకొని మేనమామ యొక్క కుశలాన్ని గురించి మాటిమాటికి అడిగి ప్రశ్నలు వేయడానికి ఉపక్రమించాడు. కిమాహ మాతులో వాక్యమదర్థం భవాని ప్రాప్తో వాక్య విధాన్ శ్రేష్ఠ సాక్షాత్ బృహస్పతి. మా మేనమామ మరి ఏమి సందేశం పంపాడు? పూజ్యులైన మీరు సాక్షాత్తు బృహస్పతిలాగా ఇక్కడికి వచ్చారు. ఏ సందేశం తీసుకుని వచ్చారు? రామస్య భాషితం శ్రుత్వా మహర్షి కార్య విస్తరం వక్తుం అద్భుత సంకాశం రాఘవాయోపచక్రమే. మహర్షి రాముని మాటలు విని అద్భుతమైన తను వచ్చిన కార్యాన్ని గురించి చెప్పడానికి ఉపక్రమించాడు. మాతులస్తే మహాబాహో వాక్యమాహ నరషభ యథాజిత్ ప్రీతి సంయుక్తం శ్రూయతాం ఎదిరోచతే. మహానుభావ, ఈ మేనమామైన యుధాజిత్తు ప్రేమపూర్వకంగా పలికిన మాటలను నువ్వు వింటానంటే ఇష్టమైతే విను, చెప్తాను. అయం గంధర్వ విషయ ఫలమూలోపశోభిత సింధోరుపేత పార్శ్వే దేశ పరమశోభన. మా దేశం దగ్గర అంటే సింధు నదికి 2 పక్కలా ఉన్న గంధర్వ నివాసమైన ఫలమూలాలతో ప్రకాశిస్తున్న ఈ దేశం చాలా అందమైనది. తంచ రక్షంతి గంధర్వా సాయుధా యుద్ధ కోవిద శైలూషస్య సుతావీర తిస్ర కోట్యో మహాబల. శైలూషుడనే గంధర్వుని వంశానికి చెందిన ఆయుధదారులు, యుద్ధ విశారదులు, గొప్ప బలం గలవారు అయిన 3 కోట్ల మంది గంధర్వులు
ఆ దేశాన్ని రక్షిస్తున్నారు. తాన్ వినిర్జిత్య కాకుక్షా గంధర్వనగరం శుభం నివేశయ మహాభాగోస్వేపురే సుసమాహితే. మహాబలవంతుడైన రామ, నీవు ఆ గంధర్వ నగరాల్ని జయించి ఆ స్థానమందు నీకు సంబంధించిన 2 నగరాలని చక్కగా నిర్మించవయ్యా. ఇది సందేశం. రేపు 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. మిగతా కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.